ఈరోజు తెలియజేయడం ఏమంటే ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. వీటిపైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాము త్వరలోనే అని చెప్పడం జరిగింది. మరియు జేసీ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జేసీ గారు కూడా వీటిపైన ఇరువురిని కూర్చోపెట్టి ఏ విధంగా ఏంటి అని విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకుంటామని కూడా ఈరోజు నాకు జేసీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే డాక్టర్ మధుసూదన్ రావు గారు డాక్యుమెంట్స్ ఉన్నాయి, బోర సుబ్బారావు దగ్గర కొన్నానని చెప్తున్నారు. మరి బోర సుబ్బారావుకి ఏ విధంగా వచ్చింది అనేది మరి మీడియా మూర్తులకు ఎందుకు డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నారు, మరి వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ని ఎందుకు మీడియా మూర్తుల ముందర పెట్టలేకపోతున్నారు అనేది ఈరోజు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మరి డాక్టర్ మధుసూదన్ రావు గారి కొడుకే చెప్తున్నారంట, నాన్న నాకేదో అనుమానంగా ఉంది, నిజం చెప్పు, నువ్వేమన్నా తప్పు చేశావా, లేకపోతే మన పైన ఈ విధంగా రావడం ఏంటి నాన్న అని చెప్పి సొంతం కొడుకు కోడలే వాళ్ళ మామగారిని స్పందించడం జరుగుతుందంట, వాళ్ళ నాన్నగారిని. అంటే సొంతం ఇంట్లో నీ కొడుకుకే నీ మీద నమ్మకం లేకుండా పోయింది అంటే అర్థం చేసుకోండి. ఈ విధంగా ఎప్పుడు బోర సుబ్బారావు దగ్గర కొన్నానని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు. మరి మీడియా మిత్రులకు ఈరోజు నేను ఏం తెలియజేస్తున్నా అంటే ఆ బోర సుబ్బారావుకి ఏ విధంగా వచ్చిందని ప్రశ్నించాలని చెప్పి మీడియా మిత్రులను అడుగుతున్నాను. బోర సుబ్బారావుకు దోమల ఓబులమ్మ నుంచి వచ్చిందని చెప్తున్నారు. మరి ఆ దోమల ఓబులమ్మకు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లింకు ఉందా అని నేను అడుగుతున్నాను. 1971లో దోమల ఓబులమ్మ నుంచి బోర సుబ్బారావు తీసుకున్నారంటున్నారు. ఆ దోమల ఓబులమ్మకి ఏ విధంగా వచ్చిందో రికార్డే లేనప్పుడు మరియు సుబ్బారావుకి ఏ విధంగా చెందుతుంది, చెందని డాక్యుమెంట్ తీసుకొని మరి డాక్టర్ గారు ఏ విధంగా ఉంటారు. మరి బోర సుబ్బారావు కాడ 2004లో తీసుకున్న వ్యక్తి ఇప్పటి వరకు ఎందుకు బోర సుబ్బారావుకే అనుభవము ఉండమని చెప్తున్నాను, అనుభవమని చెప్తున్నాను, గుత్తకిస్తున్నాను, అతనే గుత్తంలో ఉన్నారని చెప్పి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే బోర సుబ్బారావు దగ్గర కొన్న డాక్యుమెంట్ ఫేకు. ఎప్పుడైనా వాళ్ళు వస్తే నా మీద పడతారనే భయంతోనే చుట్టుపక్కల ఎవరికి గుత్తకి ఇవ్వకుండా నువ్వు బోర సుబ్బారావుకే ఇచ్చుకొని కూర్చోపెట్టుకున్నావు అనడానికి ఇదే సాక్ష్యమని, నిదర్శనమని తెలియదా? మీడియా మిత్రులకి ఈరోజు తెలియజేస్తున్నాను. 2004 నుంచి నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ అనుభవించట్లేదు, ఆ పొలం ఎప్పటి నుంచో మా అనుభవంలోనే ఉంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దొంగగా ఉంటూ నేను అనుభవిస్తున్నానని అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు. మరి బోర సుబ్బారావు దగ్గర తీసుకుంటే మరి అదే బోర సుబ్బారావుకి నువ్వు ఎందుకు గుత్తకిస్తున్నావు ఇన్ని ఏళ్ళగా అంటే ఈడే నీ అబద్ధాలు ఏంటి, నువ్వేంటి అని అర్థమవుతుంది. సొంతం కొడుకే నిన్ను ప్రశ్నిస్తున్నాడంటే, నీ ఇంట్లో నీ కొడుకే నమ్మట్లేదంటే బయట జనాలు ఏ విధంగా నిన్ను నమ్ముతారనేది నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ పోరాటం ఆగదు. ఈరోజు జేసీ గారిని కలిశాను, ఈరోజు కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిశాను, నెక్స్ట్ సీఎం గారి దగ్గర కూడా వెళ్తాను. ఈ రోజు నుంచి నా పోరాటం ఎక్కడ ఆగదు. ఇంతకు రెండింతలు ముందుకు సాగుతానే కానీ నన్ను ఈ విధంగా బెదిరింపులకు గుర్తు చేసిన, నన్ను భయపడించిన నేను వెనకడుగు వేయనని మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు న్యాయం జరుగుతుందని, నా ముందుకు వెళ్ళడానికి మీడియా మిత్రులందరూ సహకరిస్తారని, నాకు బలంగా నిలబడతారని, నా న్యాయాన్ని మీరందరూ స్వీకరిస్తారని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. మేడం, ఒక 2 క్వశ్చన్లు. అంటే మీరు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు రాలేదు, ఈమె ఒక్కటే ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు. నా వారసులు అందరూ మీకు కావాలి, నా వారసులను అందరినీ నేను ముందు పెట్టాలి అని మీరు ఒక్క మాట నాకు క్వశ్చన్ వేస్తే రేపు పొద్దున్నే నా వారసులను, నా పేరెంట్స్ను, నా కుటుంబ సభ్యులను అందరినీ మీ ముందర కూర్చోబెట్టి మా పేరెంట్స్ ద్వారా నా వారసులనే మీ ముందర మీరు అడిగే ప్రశ్నలకు నా పేరెంట్స్, నా కుటుంబ సభ్యులందరూ మీకు సమాధానం చెప్తారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మీరు నా పేరెంట్సే కావాలి, నా వారసులే కావాలి అంటే రేపు పొద్దున్నే మిమ్మల్ని మా వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మీకు తెలియజేస్తానని ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి, అది 5 ఎకరాల 60 సెంట్లు అంటున్నారు కబ్జా భూమి. మీరు ఏదో 2 ఎకరాల కోసమే మళ్ళీ ఫైట్ చేస్తున్నారని అంటున్నారు. ఎవరు చెప్పారండి? మన ప్రెస్ మీట్లో. ఓకే, మొత్తం ఫైట్ చేస్తే కబ్జా 5 ఎకరాల 60 సెంట్లకు కబ్జా అవుతుంది కదా. ఆమె కత్తి శ్రావణి గారు కేవలం ఏదో 2 ఎకరాల మీదనే ఏదో వేశారు. అయితే మీకు నేను చెప్పింది ఏంటంటే 1956లో
ఒక డాక్యుమెంట్లో 5 ఎకరాల 61 సెంట్లో మా డాక్యుమెంట్ పూర్తిగా మీకు మీడియా మిత్రులు చదివితే అర్థమవుతుంది. మా దాంట్లో 2 ఎకరాల 80 సెంట్లు ఉంది. 1966 డాక్యుమెంట్ చూస్తే 2 ఎకరాల 35 సెంట్లు ఉంది. టోటల్గా చూస్తే 5 ఎకరాల చిల్లర ఉంది. ఈ విధంగా నేను ఫైట్ చేస్తున్నాననేది డాక్టర్ మధుసూదన్ గారికి క్లియర్గా తెలుసు. మరి ఇది చెప్పకుండా 2 ఎకరాల 80 గారికి ఫైట్ చేస్తున్నానని ఎందుకు మరి మీడియా వాళ్ళకు తెలియజేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు.